నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధురమే తెలుగు ఆడియో నవల్స్. ఈరోజు నేను చదవబోయేది చిన్న కథ. పేరు అమ్మాయి నచ్చింది. రచించిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఏకాంబర్రావు. కారులోంచి దిగి ముందుగా తన మేనత్త నడుస్తుండగా ఆమె వెనకే లోపలికి నడిచాడు చంద్రం తన తండ్రితో కలిసి. విశాలమైన హాలు మధ్యలో ఆకర్షణీయమైన సోఫా సెట్టుతో చాలా అందంగా అలంకరించుంది. కిటికీలకు ఉన్న కర్టెన్లు ఆ అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. గోడలకు వేసిన రంగులు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆ హాలును చూసిన వారెవరైనా ఆహా అనుకునేంత అద్భుతంగా ఉంది. అందరూ సోఫాల్లో కూర్చున్నాక ఏకాంబర్రావు సైగ చేయడంతో ఆయన పెద్ద కూతురు సూర్యకళ ప్లేట్లలో పకోడీలు సర్వ్ చేస్తుంది. ఇవన్నీ ఏమీ వద్దండి, గతికితే అతకదనే సామెత మీకు తెలియంది కాదు. మీ అమ్మాయిని చూపించండి చాలు అంది చంద్రం మేనత్త. పర్వాలేదమ్మా, టిఫిన్ చేస్తే తప్పేమీ కాదు, తీసుకోండి, అమ్మాయి రెడీ అవుతోంది అన్నాడాయన. అయినా ఎవరూ ఆ టిఫిన్ ప్లేట్ల వైపు కన్నెత్తి చూడలేదు. చంద్రం తండ్రైతే ఇదంతా తనకేం పట్టనట్లు ఓ పక్కకు తిరిగి కూర్చున్నాడు. వాళ్ళు టిఫిన్ చేయనందుకు నొచ్చుకున్న ఏకాంబర్రావు తన పెద్ద కూతురు తెచ్చిన కాఫీ అందిస్తూ కనీసం కాఫీ అయినా తీసుకోండి అన్నాడు. మౌనంగా అందరూ కాఫీ అందుకున్నారు. చంద్రం మేనత్త ఉపోద్ఘాతంలా మొదలుపెట్టింది. మా మేనల్లుడు కడిగిన ముత్యమనుకోండి, బుద్ధిమంతుడు, యోగ్యుడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడి తల్లి పోవడం మూలాన పెళ్లి కొంచెం ఆలస్యమైంది. మా వదినే ఉంటే ఈ తంతు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. ఇక మా అన్నయ్యకైతే ఏదీ పట్టదనుకోండి, వీడి పెళ్ళైతే మా బాధ్యత తీరిపోతుంది అంది. చంద్ర మౌనంగా కూర్చున్నాడు. అతని తండ్రి మాత్రం చెల్లెలికేసి ఓసారి కోపంగా చూసి తల తిప్పుకున్నాడు. చంద్రం తల్లి చనిపోయాక మేనత్త అతనికి అండగా నిలిచింది. ఒక ఆడదిక్కు లేకపోతే సంసారం సాగదని తన భర్త బిడ్డలతో పోరాడి చంద్రం బాధ్యత నెత్తిన వేసుకుంది. ఆమెకి కూతుళ్ళుంటే ఈ బాధ ఉండేది కాదు. కానీ ఇద్దరు కొడుకులే అవటంతో చంద్రానికి బయట సంబంధం చూడాల్సి వచ్చింది. కాఫీ తాగటం అయిపోయిన కొద్దిసేపటికి ఏకాంబర్రావు భార్య తన రెండో కూతురి అలంకరణ పూర్తి చేసి హాల్లోకి తీసుకువచ్చింది. తోడుగా ఆమె పెద్ద కూతురు సూర్యకళ కూడా వచ్చి ఓ పక్కగా నిలబడింది. సోఫాలో తన ఎదురుగా కూర్చున్న అమ్మాయితో నీ పేరేంటమ్మా అని అడిగింది చంద్రం మేనత్త. చంద్రకళండి అందా అమ్మాయి. ఆ అమ్మాయి గొంతులో సప్తస్వరాలు వినిపించాయి చంద్రానికి. ఎంతో ఒద్దికగా ఉన్న ఆ అమ్మాయిని చూసి చంద్రం మేనత్త ముచ్చటపడింది. తన మేనలుడికి తగినైన జోడీ ఈ అమ్మాయినని తీర్మానించేసుకుంది మనసులో. చంద్రం ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ చంద్రకళ చక్కగా సమాధానాలిచ్చింది. ఆమెను కూడా ఏమైనా అడగమని చంద్రం మేనత్త చెప్పినా ఆమె ఏమీ అడగకుండా నవ్వి ఊరుకుంది. మొత్తానికి చంద్రానికి కూడా చంద్రకళ తెగ నచ్చేసింది. మిగతా విషయాలన్నీ వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. మీరు మా ఇంటికొస్తే మా ఇల్లు చూసినట్లు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది అంది చంద్రం మేనత్త. తప్పకుండా వస్తామండి అన్నాడు ఏకాంబర్రావు. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి. ఆయన చాలా తృప్తి చెందాడు. మరి మేమిక వస్తామండి అంటూ చంద్రం లేవటంతో అందరూ లేచారు. వాళ్లకు ఏకాంబర్రావు కుటుంబం వీడ్కోలు పలికింది. చంద్రం తండ్రి ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తనకు వచ్చే చాలని జీతంతోటే ఎలాగో సంసారాన్ని లాక్కొచ్చాడు. కష్టపడి చదివిన చంద్రానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కబడింది. ఈలోగా అనుకోకుండా చంద్రం తల్లికి గుండె జబ్బు చేసింది. ఆమెను బ్రతికించుకోవడం కోసం ఆ తండ్రి కొడుకులు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ లాభం లేకపోయింది. గుండెపోటుతో ఆమె మరణించింది. చంద్రం తండ్రి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. చంద్రం మేనత్త రాకతో ఆ కుటుంబం కొంతవరకు తేరుకుంది. ఇంటికొచ్చిన చంద్రం ఆలోచించటం మొదలుపెట్టాడు. తను క్రితం నెల చూసిన సంబంధం కూడా బాగానే ఉంది. ఆ అమ్మాయి అందగత్తె. కాకపోతే పెళ్లి చూపుల్లో ఆమె తల్లిదండ్రులు కాకుండా ఆమె ఎక్కువగా మాట్లాడింది. తన గురించి తన కుటుంబం గురించి చెప్పింది. ఆర్థికంగా అంతగా లేని ఆ కుటుంబం నుంచి ఆ పిల్లను తెచ్చుకోవడానికి చంద్రం మేనత్త ససేమిరా అంది. పెద్దగా పెట్టుపోతలు పెట్టేవాళ్ళు కారు. పోనీలే సంబంధం మంచిది అనుకుందామంటే ఆ అమ్మాయి మాటలు చూస్తే నాకెందుకో నచ్చలేదురా చంద్రం. ఏదో ఆదర్శాలు వల్లివేసింది, సిద్ధాంతాలు మాట్లాడింది. మనకి సౌమ్యంగా సంసారపక్షంగా ఉండి సర్దుకుండిపోయే అమ్మాయి కావాలి కానీ ఈ ఆదర్శాలు ఆవకాయ బద్దలంటూ తిరిగేవాళ్ళు వద్దురా అబ్బాయి.
అంటూ తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసిందావిడ. ఆమె మాటను కాదనటానికి చంద్రానికి పెద్దగా అభ్యంతరమేమీ లేకపోయింది. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏ విషయమూ తర్వాత చెప్తామండి అని చెప్పి బయటపడ్డాడు. ఆ తర్వాతనే చంద్రకళ సంబంధం వచ్చింది. ఇది ఆవిడకి ఎంతగానో నచ్చింది. పైగా కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడాను. అల్లుడికి ఏమీ తక్కువ చేయరు. కాబట్టి చంద్రకళే తన మేనల్లుడికి తగిన జోడి అని ఆవిడ తీర్మానం చేసింది. తల్లి చనిపోయాక ఆ స్థానంలో నిలబడి తమకు తోడు నీడగా నిలబడిన ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది మన మంచికేనని భావించిన చంద్రం ఆవిడతో నీకేది మంచిగా అనిపిస్తే అదే చేద్దాం అత్తా, కానీ నాన్న అంటూ ఆగిపోయాడు. మీ నాన్న సంగతి వదిలే, నీకైతే ఈ అమ్మాయి నచ్చింది కదా, అది చాలు. ఈ ఇంటికి ఒక ఆడదిక్కు వస్తే నాకు నిశ్చింత అందావిడ. అవును, తనని తన తండ్రిని బాగా చూసుకునే అమ్మాయే కావాలి తనకు. ఆ మొదటి అమ్మాయితో పోలిస్తే ఈ అమ్మాయి చాలా మెరుగనిపించింది. ఆర్థిక పరిస్థితి సంగతి వదిలేసినా తన కుటుంబానికి అండగా నిలబడి తమతో కలిసిపోయే అమ్మాయి తనకు భారీగా వస్తే చాలు అనుకున్నాడతను. అందుకే తన మేనత్తతో చంద్రకళ సంబంధానికి ఓకే చెప్పాడు. ఏం గురు, వెళ్ళిన పని ఏమైంది, కాయా పండా అడిగాడు రామం. చంద్రం తన స్నేహితుడి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. నవ్వు ఊరుకున్నాడు. విషయం అర్థమైపోయింది రామానికి. అంటే పండేనన్నమాట. చెప్పు చెప్పు, అమ్మాయి ఎట్లా ఉంది? బాగానే ఉందిరా, మా అత్తకి బాగా నచ్చింది. మరి ఇంకేం, తొందరలోనే పెళ్లి భోజనం ఉందన్నమాట. అమ్మాయి ఏం చదివిందేంటి, ఉద్యోగం చేస్తోందా? డిగ్రీ చదివింది, ఉద్యోగం ఏమీ చేయటం లేదు. అయినా మనకి అవసరం కూడా లేదు కదా. ఇంటి పట్టునే ఉండే అమ్మాయే కావాలని మొదటి నుంచి అనుకునేవాళ్ళం కదా. అట్లాంటి అమ్మాయే దొరికింది. అమ్మయ్య, ఇన్నాళ్లకు ఒక ఇంటివాడివై పోతున్నావు అన్నమాట. ఈ సంతోష సమయంలో నాకు ఒక మంచి పార్టీ ఇవ్వాలిరా ఉత్సాహంగా అన్నాడు రామం. ఇస్తాన్రా బాబు, నీకంటే నాకు ఎక్కువ ఎవరు, మంచి టీ పార్టీ ఇస్తాను. టీ పార్టీనా, ఉసూరు అన్నాడు రామం. చచ్చ, పరువు తీసావు కదరా. చక్కకి ఏదైనా బార్కి తీసుకువెళ్తావని నేను అనుకుంటుంటే టీతో సరిపుచ్చుదాం అనుకుంటున్నావా? బాబు, నువ్వేదైనా తాగగలవు, కానీ దానికి నేను సరితూగగలనా లేదా అన్నది చూసుకోవాలి కదా. అంతేలే, నీ నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించడం వేస్ట్ నీరసంగా అన్నాడు అతను. అదే బెస్ట్ అని చంద్రం అదే ఫక్కీలో అనేసరికి పక్కున నవ్వాడతను. ఇంతలో ఫోన్ మోగింది. చంద్రం జేబులోంచి మొబైల్ తీసి చూశాడు. ఏదో తెలియని నెంబరు. ఎవరై ఉంటారా అనుకుంటూ ఆన్ చేసి హలో అన్నాడు. అవతల నుంచి నిశ్శబ్దం. హలో, ఎవరు? నేనండి, ఒక ఆడగొంతు భయం నిండిన గొంతుతో వినపడింది తడబడుతూ. నేనంటే? అదే నిన్న మీరొచ్చారు కదా. నేనొచ్చానా? ఎక్కడికి? మీరెవరు? మీ పేరు చెప్పండి. అట్నుంచి గాజుల శబ్దం వినపడింది. అవతలి వ్యక్తి తటపటాయిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. కొంతసేపటి తర్వాత వినిపించింది, నేనండి, చంద్రకళని అని. చంద్రకళ? చంద్ర అనబోతుండగా అప్పుడు వెలిగింది అతడి బుర్రలోని ట్యూబ్ లైట్. వెంటనే గుర్తుపట్టాడు. మనసులో కోటి వీణలు మోగాయి. రామం కేసి చూస్తూ సైలెన్స్ అన్నట్లు సైగ చేశాడు. రామానికి ఆ విషయం అర్థమైంది. ఓకే, ప్రొసీడ్ అన్నట్లుగా బొటన్ వేలు పైకెత్తి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చెప్పండి అన్నాడు చంద్రం. అతని మనసు ఆనంద డోలికల్లో తేలిపోసాగింది. ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. తనకేదో చెప్పాలనుకుంటోందని, అందుకు ఆమె ఎంతో సంకోచిస్తోందని అర్థమైంది అతనికి. అందుకని తనే కల్పించుకొని చెప్పండి పర్వాలేదు అన్నాడు. నేను మీకు నచ్చానా? బెరుకుగా అడిగిందామె. అతడు ఆశ్చర్యపోయాడు. కొంపదీసి నచ్చలేదని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని అడగటానికి ఫోన్ చేసిందా? అంటే ఆమె ఆల్రెడీ ఎవరినైనా? ఇక ఆలోచించలేకపోయాడు. అంతలోనే తేరుకొని విషయం చెప్పండి అన్నాడు. నేను మీకు నచ్చానని మా వాళ్ళు అంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది అందామె. అమ్మయ్య, తను భయపడ్డట్టుగా ఏమీ లేదన్నమాట అనుకున్నాడు. తర్వాత ఆమె కొనసాగించింది. నిన్న మీతో మాట్లాడదామంటే కాస్త భయమేసింది, అందుకే ఇలా ఫోన్లో. అతను నవ్వుతూ వింటున్నాడు. మీరు నాకు చాలా బాగా నచ్చారు అందామె. నిన్న మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడనీమా ఈరోజు ఫోన్ చేసి ఇలా మాట్లాడడం అతనికి మహదానందాన్ని కలిగించింది. కొంచెం గర్వంగా కూడా కలిగింది. అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇక రైలు ఆగుతుందా, అందుకే అతను అంటే ఐ లవ్ యూ అని చెప్పడానికి ఫోన్ చేశారన్నమాట అన్నాడు కొంటెగా. అవతల ఆమె సిగ్గుపడింది. ఓ నిమిషం ఆగి మళ్ళీ అంది. నిన్న అందరిలో ఈ విషయం చెప్పడానికి అంటూ ఆగిపోయింది. చాలా సంతోషం
ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడతను రెట్టించిన ఉత్సాహంతో. కానీ మళ్ళీ కానీలు, అర్ధనాలు ఏమిటి? చెప్పండి, మీకేమైనా కోరికలున్నాయా? కోరికలంటూ పెద్దగా ఏమీ లేవు. అయితే ఆమె సంకోచపడింది. అయితే? అతని భృకుటి ముడిపడింది. ఆమె మాట్లాడలేదు. అతనే కల్పించుకొని చెప్పండి పర్వాలేదు, మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా? అని అడిగాడు. అలాంటిదేదైనా ఉంటే ముందే మాట్లాడుకోవటం మంచిదనిపించింది అతనికి. అవును, అందుకే ధైర్యం చేసి ఫోన్ చేశాను అందామె. మంచి పని చేశారు. చెప్పండి, ఏమిటి విషయం? పెళ్ళయ్యాక మీ నాన్నగారు మనతోనే ఉంటారు కదా? అవును, అయితే? ఏం లేదు, నిన్న మీ నాన్నని చూశాను. ఆయన చూపు తేడాగా ఉంది. అదే మీతో మాట్లాడదామని. కొంచెం వివరంగా చెప్పండి. అది మీరేమీ అనుకోకపోతే నాన్నగారిని మా నాన్నగారిని ఏదైనా వృద్ధాశ్రమంలో పక్కలో బాంబు పడ్డట్లుగా ఉలిక్కిపడ్డాడతను. ఏమన్నారు? వృద్ధాశ్రమంలోనా? గట్టిగా అరిచాడు. మీరేమీ అనుకోకపోతేనేనండి. ఆయన అక్కడున్న ప్రతివారం మనం వెళ్ళి ఆయన బాగోగులు చూద్దాం. ఏ లోటు రానివ్వకుండా. ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది. చంద్రానికి ఆమె మాటలేమీ వినపడట్లేదు. ఆమె గొంతులో వినపడుతున్న అపస్వరాలను భరించలేక ఫోన్ కట్ చేశాడు. ఆఫీస్ అయిపోగానే బయటకు వచ్చిన చంద్రం తన మోటార్ సైకిల్ టైరు పంచర్ అవడం గమనించాడు. అప్పటికే మిగతా కొలీగ్స్ వెళ్ళిపోవడం, ఏదో పెండింగ్ వర్క్ ఉండి తను ఆలస్యంగా బయటికి రావడం మూలాన ఇంటికి వెళ్ళటానికి సిటీ బస్ కన్నా మార్గాంతరం లేకపోయింది. వాచ్మెన్కి బండి అప్పగించి బస్టాప్కి రాగానే వచ్చిన బస్ ఎక్కి కూర్చున్నాడు. కిటికీ పక్కనే కూర్చున్న అతనికి 2 స్టాపుల అవతల ఆమె కనిపించింది. ఆమె మొదటి పెళ్లి చూపుల్లో అతన్ను చూసిన అమ్మాయి. అదే ఆదర్శాలు వల్లించేసిన అమ్మాయి. ఆమె కూడా అదే బస్సు ఎక్కడంతో ఆమె తనను గమనించకుండా తల కిటికీలోంచి బయటికి పెట్టాడు. ఆమె నేరుగా వచ్చి అతని ముందు సీట్లో కూర్చుంది. బస్ కదిలింది. కొంచెం సేపటి తర్వాత ఏ అబ్బాయ్ లే అన్న అరుపు వినపడటంతో చంద్రం తల తిప్పి అటుకేసి చూశాడు. తన సీటుకు అవతలి వరుసలో 2 అడుగుల దూరంలో ఉన్న సీట్లో ఉన్న ఓ 35 ఏళ్ల స్త్రీ తన పక్కన కూర్చున్న వ్యక్తికేసి చూస్తూ మీద పడకులే అంటోంది. బస్సులో అందరూ అటుకేసి చూశారు. ఆవిడ పక్కన ఒక మతిస్థిమితం లేని వ్యక్తి కూర్చొని నిద్రపోతూ మాటిమాటికి ఆమె మీదకు తోలడంతో ఆమె అతన్ని కసురుకోసాగింది. అతని కూడా వచ్చిన వ్యక్తి బస్సు చివరి సీట్లో కిటికీ పక్కన కూర్చొని రోడ్డు మీద పోతున్న కాలేజీ అమ్మాయిలను చూడటంలో మునిగిపోయి ఉన్నాడు పాపం. పక్కన ఆవిడ అరుపులకి ఆ వ్యక్తి లేచి సర్దుకొని కూర్చున్నాడు. అంతలోనే నిద్రలోకి జారుకొని ఆమె మీదకు వాలిపోసాగాడు. ఆమె ఒక్కసారిగా గయ్యమంది. ఇట్లాంటి పిచ్చోళ్ళని ఎందుకు బస్సు ఎక్కిస్తారు అంటూ కండక్టర్ మీదకి ఒంటికాలు మీద లేచింది. ఆ వ్యక్తి మళ్ళీ లేచినా బస్సు కుదుపులకి తిరిగి అదే తంతు. ఇక లాభం లేదనుకొని ఆమె లేచి నిలబడింది. నిద్రలో జోగుతున్న అతను పక్క సీటు ఖాళీ అవడంతో పక్కకి పడిపోయాడు. మళ్ళీ లేచిన అతను తిరిగి రెండోసారి కూడా పక్కకు పడ్డాడు. అది చూసి బస్సులో అందరూ నవ్వారు. కొందరు అదేదో వింత చూస్తున్నట్లు చూడసాగారు. అప్పుడు లేచింది ఆమె. చంద్రం సీటుకు ముందు సీట్లో కూర్చున్న ఆమె. పెళ్లి చూపుల్లో ఆదర్శాలు వల్లించిన ఆమె. లేచి వెళ్ళి ఆ మతిస్థిమితం లేని వ్యక్తి పక్కన కూర్చుంది. అది చూసిన ఆ పెద్ద ఆవిడ ఆమెను వారించింది. ఆ పిచ్చోడు మాటిమాటికి మీద పడుతున్నాడమ్మాయి, కూర్చోకక్కడా లే అంది. అదేదో ఆమెను ఉద్ధరిస్తున్నట్లుగా. అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది. చంద్రానికి ఆమె నవ్వు స్పష్టంగా కనిపించింది. ఆ నవ్వులో ఒక గ్రేస్ ఉంది. చెబితే వినిపించుకోవేంటమ్మా హెచ్చరించింది ఆవిడ తిరిగి. ఆ అమ్మాయి తలెత్తి ఆవిడ ముఖంలోకి స్థిరంగా చూస్తూ, పర్వాలేదండి, నాకు ఇబ్బందేమీ లేదు. ఇతన్ని చూస్తేనే తెలుస్తోంది ఆకతాయి కాదు, మతిస్థిమితం లేనివాడని. కావాలని మన మీద పడ్డం లేదు కదా. ఇతడేమీ తప్పు చేయడం లేదు. తప్పు చేసింది ఆ దేవుడు. దానికి ఇతడేం చేయగలడు? సాటి మనిషి పట్ల నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఇదే స్థానంలో మా అన్నయ్యో తమ్ముడో నాన్నో ఉంటే మనం ఏం చేస్తామో అదే నేను చేస్తున్నాను. మీరేమీ ఫీల్ అవ్వకండి అంటూ ముందుకు వాలిపోతున్న అతని తలను చేతితో ఆపి తన భుజం పైన ఆనుకునేలా చేసింది. ఆమె మాటలకు అందరూ అవాక్కయ్యారు. ఆ పెద్దావిడ ముఖం చిట్లించుకొని తన స్టాప్ రాగానే వడివడిగా బస్ దిగి వెళ్ళిపోయింది. అప్పటిదాకా చోద్యం చూసిన వాళ్ళంతా ఆమె వైపు అభినందనపూర్వకంగా చూడసాగారు. చంద్రం కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అంతలో తన స్టాప్ రావడంతో బస్ దిగాడు. బస్ ముందుకు కదిలింది, ప్రగతి పదంలోకి దూసుకు వెళుతున్నట్లుగా. ఏమిటి, ఆ అమ్మాయిని చేసుకుంటావా? ఆశ్చర్యంగా అడిగిందావిడ.
అవునత్త, నాకు ఆ అమ్మాయే నచ్చింది. ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మొన్న మనం చూసిన సంబంధం వాళ్లకు రావద్దని చెప్పేశాను అన్నాడు చంద్రం. ఆవిడ అతనికేసి విచిత్రంగా చూసింది. కానీ అతని ముఖంలో కనిపిస్తున్న దృఢ నిర్ణయానికి ఆమె ఎదురు చెప్పలేకపోయింది. ఇష్టం నాన్న, నీకు ఆ అమ్మాయే నచ్చిందంటే అలాగే కానీ నువ్వు మీ నాన్న సంతోషంగా ఉండడమే ముఖ్యం అందావిడ. థ్యాంక్స్ అత్త అన్నాడతను. అతనికిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. తన తల్లి చనిపోయాక తీవ్ర ఆవేదనతో కుమిలి కుమిలి మతిస్థిమితం కోల్పోయిన తన తండ్రిని ఆమె కన్నా ఈ ప్రపంచంలో మరెవరూ ఎక్కువ ప్రేమగా చూడలేరన్న తృప్తి అతని ముఖంలో కదలాడింది. ఈ కథ ఇంతటితో ముగిసిందండి. మీకు గనక నేను చదివిన విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ మంచి కథతో కానీ నవలతో కానీ కలుస్తాను. అంతవరకు సెలవు, మీ మధుమిత.